బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా మద్నూర్లో దారుణ విషాదం చోటు చేసుకుంది. 200 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. షేఖపూర్ పెద్ద ఏక్లారా గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ పంటకి నిప్పు పెట్టినట్లుగా సమాచారం అందుతోంది. 2 చోట్ల ఒకేసారి పంటకు నిప్పు పెట్టారు దుండగులు. ఎవరో కావాలనే పంటకు నిప్పి పెట్టి ఉంటారంటూ రైతులు ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంటల్ని అదుపులోకి తీసుకొచ్చింది అగ్నిమాపక సిబ్బంది. అయితే మంటల్ని అదుపు చేసే లోపే 200 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా కాలిపోయింది. పంట కాలిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. లక్షల్లో నష్టం వాటిల్లిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలంటూ కోరుతున్నారు. నిన్న నిర్మల్లో విద్యుత్ తీగల కారణంగా 20 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. ఇప్పుడు ఏకంగా 200 ఎకరాల మొక్కజొన్న పంట ఆహుతైపోయింది. ఇక పంట చేతికొచ్చే సమయానికే ఇంత ఖర్చు పెట్టి నానా కష్టాలు పడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి ఇలా అగ్నికి ఆహుతవడంతో ఏం చేయాలో అర్థం కాక రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఒకసారి రైతుల ఆవేదన ఎలా ఉందో, వాళ్ళ నష్టం ఏంటో వాళ్ళ మాటల్లోనే ఒకసారి చూద్దాం. అండ్ మా ప్రతినిధి రవినాయక్ కూడా మనకి ఏ రైతులైతే నష్టపోయారో ఆ ప్రాంతం నుంచే మనకు అందుబాటులోకి వస్తున్నారు లైవ్లోకి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. బట్ బిఫోర్ దట్ మీరు ఒక్కసారి ఆ విజువల్ చూడొచ్చు. పూర్తిగా మంటకి ఆహుతవుతున్నటువంటి మొక్కజొన్న పంట. పాపం రైతులు దగ్గరికి వెళ్ళలేక బాగా ఎండ టైము, గాలి చూస్తున్నారు మీరు. గాలి తీవ్రంగా గాలి తోలుతుంది, ఎండ టైము. మొక్కజొన్న పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. ఆ టైంకి కంకులు వచ్చే టైం, అది పంట చేతికొచ్చే టైము. మీకు కనిపిస్తుంది స్క్రీన్లో. పూర్తిగా ఎండిపోయి ఉంది. ఈజీగా, మరింత ఈజీగా కాలిపోతుంది. ఒకసారి మీరు చూడొచ్చు. 200 ఎకరాల రైతుల కష్టం అది ఒక మాటలో చెప్పాలంటే. సుమారుగా 6 నెలలుగా నానా కష్టాలు పడి, నీళ్లు లేకపోతే, పంటకి సరైన నీరు అందకపోతే, పగలు రాత్రి అని తేడా లేకుండా పొలాల దగ్గరే వాళ్ళు ఉండి పంటకు నీళ్ళు వేసుకొని వేలకు వేలు ఖర్చు పెట్టి, ఒక్కొక్క ఎకరానికి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి పంటని సాగు చేశారు. తీరా చూస్తే 200 ఎకరాల పంట బూడిదైపోయింది. ఆ రైతులను చూడండి, ఆ మంటల్ని ఆర్పడానికి ఎంత కష్టపడుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆ మంటల్ని పూర్తిగా ఆర్పివేసే టైంకి మొత్తం బూడిదైపోయింది. అక్కడ ఏమీ మిగలలేదంటూ తెలుస్తోంది. డీటెయిల్స్ చూద్దాం. అండ్ రైతులు ఒకసారి ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి, వాళ్ళ బాధ ఎలా ఉందో మీరు చూడండి ఒకసారి. నా పేరు ఓం ప్రకాష్. మాది మొక్కజొన్న కాలిపోయింది. 9 ఎకరాల మొక్కజొన్న కాలిపోయింది. మళ్ళా మేము 3 అన్నదమ్ముల మాది మొత్తం 9 ఎకరాలు ఉన్నది. మళ్ళీ పక్కోళ్ళది కాలిపోయింది. అంతా 20 ఎకరాల మొక్క కాలిపోయింది. గవర్నమెంట్ మాకు ఏమన్నా సాయం చేయాలి. మాది 10 ఎకరాల పొలం ఉంది. ఇక్కడ మాది మా చిన్నది మొత్తం మొక్కజొన్న వేసాము. కరెంటు డిపు నుంచి ఆ నిప్పుకలు రావడం వల్ల మొత్తం కాలిపోవడం జరిగింది. నాది 10 ఎకరాలు కాలిపోయింది. తర్వాత మా పక్కన రైతులది కూడా కాలిపోయింది. మొత్తం కోసి మేదేసినాం. హార్వెస్టింగ్ చేసే టైంలోనే ఇది ఇలా షార్ట్ సర్క్యూట్ వల్ల ఇది మొత్తం కాలిపోవడం జరిగింది. దాదాపు నాకు ఎకరానికి 40 క్వింటాలు ఈల్డింగ్ వచ్చే అవకాశం ఉండే, అంటే బాగుండే మక్క మొత్తం. సో ఇట్లా జరిగింది. గవర్నమెంట్ దీన్ని ఆదుకోవాలని, మాకు కొంచెం హెల్ప్ చేయాలని కోరుతున్నాం. సో మనం చూస్తున్నాం, ఒక ఎకరానికి సుమారుగా 40 క్వింటాల వరకు వస్తుంది మాకు పంట చేతికొచ్చే టైము. తీరా చూస్తే ఇలా జరిగింది. ఎవరో నిప్పు పెట్టారు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంత దారుణమైనటువంటి, అంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎవరికి వచ్చి ఉండొచ్చు. ఒకేసారి 2 చోట్ల మంట పెట్టారు. మొత్తం 200 ఎకరాలు పక్కనే ఉన్నట్లుగా కనపడుతుంది. ఒకే చోట ఉన్నట్లు కనపడుతుంది. ఒక రైతుది 10 ఎకరాలు, మరొక రైతుది 5 ఎకరాలు, మరొక రైతుది 2 ఎకరాలు. అలా మనందరం చూస్తూ ఉంటాం. వరి కానీ, మొక్కజొన్న కానీ, మిరప, పత్తి ఇలాంటి పంటలన్నీ కూడా ఆ సీజన్కి తగ్గట్లు, ఆ నేలకి తగ్గట్లుగా ఆల్మోస్ట్ ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరూ ఒకే రకమైన పంటలు సాగు చేస్తూ ఉంటారు. అలా పక్కపక్కనే సుమారుగా 200 ఎకరాల మొక్కజొన్న పంట ఉంది. ఎకరానికి సుమారుగా 40 క్వింటాల వరకు వచ్చేదని చెప్తున్నారు. ఆ రైతుల బాధ మనం చూస్తున్నాం. అదే ప్రాంతం నుంచి మా ప్రతినిధి రవినాయక్ కూడా అందుబాటులో ఉన్నారు లైవ్లో. మరికొద్దిసేపట్లో మా ప్రతినిధి గంగారెడ్డి కూడా మనకి ఫోన్ లైన్లోకి రాబోతున్నారు.
రవినాయక్, నేను మీతో మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తర్వాత మాకు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అక్కడ పరిస్థితి ఏంటి, అసలు ఏం జరిగిందనే వివరాలు మాకు చెప్పండి. లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600కి 599 ఒక్కటే. అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఆంధ్రప్రదేశ్ లో శ్రీ చైతన్యకు పోటీనే లేని జిల్లాలు: అనకాపల్లి 595 మార్కులు, అనంతపురం 597, బాపట్ల 596, డాక్టర్ బిఆర్ కోనసీమ 598, తూర్పు గోదావరి 597, ఏలూరు 598, గుంటూరు 598, ఎన్టీఆర్ 597, నంద్యాల 598, పల్నాడు 598, శ్రీ సత్యసాయి 597, విశాఖపట్నం 599, విజయనగరం 597, పశ్చిమ గోదావరి 597, వైఎస్ఆర్ కడప 597, కాకినాడ టాప్ మార్క్ 598, కృష్ణా టాప్ మార్క్ 598, కర్నూలు టాప్ మార్క్ 597, ప్రకాశం టాప్ మార్క్ 596, శ్రీకాకుళం టాప్ మార్క్ 598, తిరుపతి టాప్ మార్క్ 598. 21 జిల్లాల్లోనూ శ్రీ చైతన్య స్కూల్ తో పోటీ పడేవారే లేరు. ఇదే శ్రీ చైతన్య స్కూల్ టెక్నో, సి బ్యాచ్, సిఓ ఐపీఎల్ ప్రోగ్రాముల బలం. నేటి ఏపీఎస్ఎస్సి ఫలితాల్లో 10 మంది విద్యార్థులతో 598 మార్కులు, 52 మందితో 596 మార్కులు సాధింపజేసి రిటైర్డ్ టంకాం మ్రోగించిన నారాయణ. మొదటి జేఈఈ మెయిన్ ఫలితాల్లో కూడా 2 విద్యార్థులతో 100% సాధింపజేసి స్కూల్ స్థాయి నుంచి ఐఐటి ఫౌండేషన్ లో అగ్రస్థానం నారాయణదే. ఇప్పుడు మీ ఇంటికి కొత్త రంగుల కళ అల్ట్రా పెయింట్స్. సో మనం చూస్తున్నాం కదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందో, ఎంత దారుణంగా ఉందో మనం చూస్తున్నాం. జస్ట్ ఒకసారి ఆ విజువల్ చూడండి. రైతుల కష్టం గురించి తెలిసిన వాళ్ళ ఎవరికైనా సరే గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే వాళ్ళు పడే కష్టం ఏంటో, వాళ్ళు ఎంత శ్రమ పడతారో, ఎన్ని బాధలు పడతారో ఆ పంటని చేతికి తెచ్చుకోవడానికి మనం చూస్తూనే ఉంటాం. ఎండ టైం బాగా, డే టైంలో ఎండలు విపరీతంగా ఉన్నాయి. అప్పటికే పంట బాగా ఎండిపోయి ఉంది. కంకులు చేతికి వచ్చే టైం, ఇక కోత కోసే టైము. సో ఆ టైంలో ఇక చేతికి వచ్చింది పంట అని రైతులందరూ పాపం అప్పులు తీర్చుకోవడానికో, ఇంకేదన్నా పిల్లల పెళ్ళిళ్ళు, సమ్మర్లో చాలామంది మ్యారేజెస్ ఉంటాయి, పిల్లలు పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు పంట చేతికి వచ్చిన తర్వాత. వాటికో ఏవో లెక్కలు వేసుకొని ఉంటారు. తీరా చూస్తే ఇలా మొత్తం బూడిదైపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. సుమారుగా ఇప్పుడు క్వింటాల్ మనకి 2000 రూపాయల వరకు ఉంది. ఇలాంటిది 40 క్వింటాల్ వరకు వస్తుందంటున్నారు. అంటే ఎన్ని లక్షల రూపాయల సంపద ఆవిరైపోయిందో మీరు చూడొచ్చు. పేద రైతుల సంపద అదంతా కూడా. రవినాయక్, సో అసలు ఏం జరిగింది? 2 చోట్ల ఒకేసారి మంట వచ్చింది అంటున్నారు. ఎవరైనా మంట పెట్టుండొచ్చు, కావాలని చేసుండొచ్చు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ రైతుల బాధ ఎలా ఉంది? 200 ఎకరాల పంట అసలు ఎలా ఆవిరైపోయింది? చేసినందు కన్నీరు మున్నీరు అవుతున్నారు రైతులు. ఒక రకంగా విలపిస్తున్నారు, చిన్నపిల్లల్లా విలపిస్తున్న యథార్థం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెట్టింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఇది పెంబి మండలం జరిగింది. పెంబి మండలంలో దాదాపు 20 ఎకరాల మొక్కజొన్న తోట నేరుగా కాలి బూడిదైపోయింది. ఇది షార్ట్ సర్క్యూట్ అని ప్రధానంగా చెబుతున్నారు. దీంట్లో ఎవరిదైనా కుట్ర ఉందా ఏంటి అనే కోణంలో కూడా కొంత చర్చ జరుగుతుంది. అయితే ఈ అంశంపై గ్రామస్తులు కూడా కొంత అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై జిల్లా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, నిజంగానే పంట ఎందుకు అగ్నికి ఆహుతి అయింది, అగ్నికి చేతికొచ్చిన పంట అంతా ఆరిపోయింది తెంపుకునే టైంలో. అంటే మొక్కజొన్న కంకులు ఎక్కడిదక్కడ తీసేసి ఆ తర్వాత ఎవరైతే కొనేవాళ్ళు ఉన్నారో వారికి ఇస్తారు. అలాంటి పరిస్థితుల్లో చివరి స్టేజ్లో ఇలా అగ్నికి ఆహుతి అవ్వడం చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మా బంగారం పెట్టాం, మా సొమ్ములన్నీ పెట్టి పంట చేతికి వస్తుందని మేము ఆశగా ఎదురు చూసాం, మా అప్పులన్నీ తీరుతాయి అనుకున్నాం, కానీ మా పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని అనుకోలేదు అని ఒకరినొకరు కుటుంబ సభ్యులు పట్టుకొని ఏడుస్తున్న దృశ్యాలు నిన్నందరినీ కలిచివేసింది. సోషల్ మాధ్యమాల్లో కూడా వైరల్గా మారిన పరిస్థితి. ఈరోజు ఆర్టీవీతో కూడా వాళ్ళు మాట్లాడారు. ఇంతకుముందు మనం ఎవరైతే రైతులు ఉన్నారో వారి బయటను కూడా ఆర్టీవీ ప్లే చేసింది. అయితే
ఓవరాల్ నిర్మల్ జిల్లాలో జరిగిన సంఘటన కనుక చూసినట్లయితే ఇంతకు ముందు మరో ఘటన కూడా చోటు చేసుకుంది. ఆ ఘటన అయితే ఇటు పాడ్డి కే గ్రామంలో చోటు చేసుకుంది. ఇది బైన్స్టా ముదోల్ నియోజకవర్గంలో వస్తుంది. అక్కడ కూడా దాదాపు 20 ఎకరాల పంట అకస్మాత్తు